హలో గాయ్స్, వైజాగ్ ఫిషింగ్ హార్బర్ చూసేద్దాం రండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ స్టఫ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి వైజాగ్ ఎంతో ఫేమస్ అయిన వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి వచ్చేసాం. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో నేనేమి కొన్నానో చూసేద్దాం రండి. సో అక్కడ ఆటో ఆపేశారు, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. సో అందరు మార్నింగ్ వస్తే మేము నైట్ టైం వచ్చాం. నైట్ టైం కూడా ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది. అలా బ్లాగ్ కూడా తీస్తే మీరు కూడా చూస్తారు కదా అని బ్లాగ్ తీసాను అనమాట. ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేట్ లిమిటెడ్ ఉంది. సో చూడండి. సో అలా నడుచుకొని వెళ్తే అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ని ఓపెన్ నుంచి మనకి మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అంత క్రౌడ్ లేదు. మార్నింగ్ అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, నైట్ టైం కదా ఎక్కువ క్రౌడ్ లేదు. సో ఈ గేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మార్కెట్ అనేది మనకి. సో అదే ఎంట్రన్స్ గేట్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. సో ఇక్కడ ఇంకో వే ఉంది, చూపిస్తాను చూడండి. ఈ వే నుంచి కూడా మనం బయటకు వెళ్ళవచ్చు. చూడండి, ఇది ఒక వే. మనం నడుస్తుంది వెళ్తుంది అయితే అది మెయిన్ వే. సో రెండు దారులు ఉన్నాయన్నమాట. ఇక నైట్ టైం కదా, వెహికల్స్ ఉండవు కదా అని ఏమనుకోకండి. నైట్ టైం నాకు తెలిసి 11 వరకు తిరుగుతున్నారు అందరూ, వెహికల్స్ కూడా ఉంటున్నాయి. ఇలా ఇక్కడికి వచ్చి వీళ్ళు తీసుకెళ్ళడానికి ఆటోస్ ఉంటాయి కదా, ఆటోల్లో మనం కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడ ఆర్కే బీచ్ దగ్గర బస్ స్టాప్ దగ్గర ఆపేస్తే మనం అక్కడ నుంచి బస్సెస్తో వెళ్ళిపోవచ్చు మన ఇంటికి అనమాట. సో ఇక్కడ లోకల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, బయట వాళ్ళు ఎవరో తక్కువ మంది ఉన్నారు. సో బయట వాళ్ళకి అయితే మార్నింగ్ వస్తే బెటర్, నైట్ టైం మేబీ ఉండవచ్చు వెహికల్స్ అయితే. అందుకు మీ ఓన్ వెహికల్ అయితే పర్లేదు మీకు. సో అంత క్రౌడ్ లేదు. సో చేపల మార్కెట్ స్టార్ట్ అయింది, చూపిస్తాను చూడండి ఏవే ఉన్నాయో. సో ఇక్కడ ఎవరు చేపలు తీసుకుంటున్నారు. సో ఇక్కడ కొన్ని చేపలు, ఇక్కడ ఎండు చేపలు. చూడండి ఎంత పెద్ద చేప, డాల్ఫిన్లో ఉందో చూడడానికి. ఇదే ఫస్ట్ టైం ఎంత పెద్ద చేప చూడడం. మరి అదేం చేప తెలీదు. చూడడానికి అయితే వంజరాలే ఉన్నాయి. ఇది కూడా వంజరాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకో షాప్ చూద్దాం రండి. ఇక్కడ రొయ్యలు ఉన్నాయి, షార్క్ చేపలు చూడండి, చిన్న షార్క్ చేపలు కూడా బాగుంటాయి. దాంట్లో ముళ్ళులు ఎక్కువ ఉండవు, కొంతమంది తీసుకుంటారు. షార్క్ చేపలు కూడా తింటారు, నేనైతే ఇప్పటికొచ్చి తినలేదు. సో ఇక్కడ ఇవి రాయి చేపలు అంటారు, సిల్వర్ కలర్లో ఉన్నాయి కదా చుక్కలు, అవి రాయి చేపలు అనమాట. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ మాకు తెలియదు. ఇవి బ్లాక్ పాంప్లెట్స్, ఇవి కూడా బ్లాక్ పాంప్లెట్సే. నేను సిల్వర్ కలర్ పాంప్లెట్స్ కోసం వచ్చాను కానీ ఎక్కడా లేవు. ఎందుకంటే సిల్వర్ కలర్ పాంప్లెట్స్ ఎక్కువ రేట్ అంట, తీసుకుంటారంట హోటల్స్ వాళ్ళు. ఇక్కడ పీతలు ఉన్నాయి, బరువుగా ఉన్నాయి, బాగున్నాయి కూడా పీతలు, ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి కొన్ని చేపల పేర్లు తెలియవు నాకు. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ చేపల పేరు అయితే అసలు తెలియదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలా ముందుకు వెళ్దాం పదండి, ఇంకేవేవి ఉన్నాయో చూద్దాం. ఇవి అపోలో ఫిష్ హార్ట్కి మంచిది అంటారు. ఇవి బ్లాక్ పాంప్లెట్స్, ఇవి కోడి సంచులు, స్క్విడ్స్ అంటారు కదా అవి. అడుగుతున్నాను సిల్వర్ కలర్ పాంప్లెట్స్ ఉన్నాయని, లేవని చెప్తున్నారు. హోటల్లో తీసుకెళ్ళిపోతారంట, మార్నింగ్ సేల్ అయిపోతాయంట. ఇవి రొయ్యలు, ఎర్ర రొయ్యలు పెద్దవి. ఇవి అదే ఎండు చేపలు. ఇవి పీతలు, ఎర్ర రొయ్యలు చిన్నవి, నల్ల రొయ్యలు పెద్దవి ఉన్నాయి. ఎర్ర రొయ్యలు మంచిది అంటారు, అంటే ఒంటికి ఒళ్ళినప్పుడు అవి రాకుండా ఉంటాయని చెప్తారు. ఏమో నాకు తెలియదు, నేను విన్న దాని ప్రకారం చెప్పాను అనమాట. ఇవి రొయ్యలు, ఇవి కోడి సంచులు, స్క్విడ్స్ అన్నది ముందు చెప్పా కదా అవే. పదండి, ఇంకా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ కానగడతలో ఉన్న అదేంటో వంజరాలు కానాగడతల్లో ఉన్నాయి చూడడానికి. అమ్మో ఎంత పెద్ద రొయ్యలు చూడండి, కానాగడతలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ రొయ్యలు, పీతలు. ఇక రేపొట్టు అనేది కూడా చాలా ఫేమస్ యాక్చువల్లీ. ఇవి సావడ్లు, ఎండు సావడ్లు, ఇవి ఫేమస్సే. ఇవి ఎక్కువ ఫేమస్ ఎండు చేపలు అయితే. ఇవి టోనా ముక్కలు, ఇవి వంజరాలే, ఎండపెట్టిన వంజరాలు. ఇవేమో నాకు తెలియదు. ఇక్కడ అదిగోండి రేపొట్టు రకరకాలు. ఇవి సావడ్లు, ఇవి వంజరాలు కట్ చేసి ఎండబెట్టి అమ్ముతున్నారు.
రేపటి చాలా మంచిది అంటారు ఆరోగ్యానికి. జ్వరం వచ్చిన వాళ్ళకి, జలుబు చేసిన వాళ్ళకి, తలనొప్పి ఇలాంటి ఉంటాయి కదా, వాళ్ళకి తింటే తగ్గుతుంది అంటారు. వేడి చేయకుండా జలుబు ఎక్కువ తగ్గడానికి, క్యూర్ అవ్వడానికి కొద్దిగా ఎనర్జీ ఇస్తుంది అంట. ఇవి సావర్లు, టోనా ముక్కలు ఇవి ఎక్కువ ఫేమస్ అనుకుంటా ఎండు చేపలు అయితే. ఒకసారి చేపలు పడలేనప్పుడు కూడా రేలు పడుతుంటాయి కదా, వాటిని ఇలా ఎండబెట్టేసి రేపొట్టుగా కూడా చేస్తారనమాట. ఇవి వంజరాలు చెప్పా కదా. ఇంకా లోపలికి వచ్చేసాం. చూడండి చీకటిగా ఉంది లోపల మొత్తం. ఇక్కడ ఎండు చేపలు పేర్లు తెలియదు. ఇవి ఒకటి ఎండిపోయాయి కదా, కలర్లు కూడా మారిపోయి, ఏటో కలర్లు కూడా తెలియట్లేదు. షేప్ అవుట్, అన్ని షేప్ అవుట్ అయిపోయి. చూడండి చీకటిగా ఉన్నాయి. బోట్స్ అన్ని ఇక్కడ ఆపేసి మన ఫిషర్మెన్స్ ఎట్టి వెళ్ళిపోతారంట సాయంత్రానికల్లా. మార్నింగ్ రావాలి కదా మళ్ళీ 5 గంటలకి, పొద్దున్న వచ్చేస్తారంట. ఇవే స్క్విడ్స్ చెప్పారు కదా, అవి వంజరాలు. ఇవి ఎక్కువ ఉన్నాయి, వంజరాలు ఎక్కువ ఉన్నాయి. చూడండి చీకటిగా ఉంది. ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని వెళ్తున్నాను, లేకపోతే జారిపడ్డం అక్కడ. ఇవి అపోలో ఫిష్. బ్లాక్ కలర్ ఫిష్ చూడండి బాగుంది కదా, కానీ కొత్తగా ఉంది కదా, ఎందుకు లేదు రిస్క్ చేయడం అని చెప్పేసి తీసుకోలేదు. కొత్త ఒకసారి బాగుంటే బాగోవు కదా అందుకు. ఇవి టోనా చేపలు. టోనా 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 అంటుంటే ఏంటో టోనా అసలు ఎలా ఉంటుందో, టోనా టేస్ట్ అది అనుకున్నా. బట్ మాకైతే పెద్ద నచ్చలేదు, కానీ టోనా చాలా ఫేమస్. ఇవి పెద్ద టోనా, ఇవే మీడియం సైజు. ఆ పక్క చిన్నవి. ఇవి చిన్నవి ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. అయితే అమెరికాలో మాత్రం చాలా పెద్ద ఉంటాయి, ఇంకా బోల్డ్ అని పెద్ద పెద్ద ఉంటాయి. ఇగోండి మేము 2 చేపలు తీసుకున్నాం. కట్ చేపిస్తున్నాయి. ఇక్కడ కట్ చేయించిన వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా డబ్బులు ఛార్జ్ చేస్తారు వాళ్ళు కూడా. సో అపోలో మొక్కలు మనం తీసుకోమంటున్నారు. ఇప్పటికే టోనా ట్రై చేస్తున్నాం కొత్తగా, అపోలో ఎందుకని చెప్పేసి తీసుకోలేదు అనమాట. ఇది బాగుంటే తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇదే మాకు నచ్చలేదు. కాకపోతే మంచిదే, టేస్ట్ అంతగా లేకపోయినా కొన్ని మేబీ చిన్నపిల్లల కాళ్ళకి నచ్చుతుందేమో. నాకైతే అంతగా నచ్చలేదు. సో ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి చేపలన్నీ. మన దగ్గరికి వచ్చేసేపటికి వీళ్ళ దగ్గర అంటే బోట్లు ఇక్కడే తెచ్చేసి ఇక్కడే పడేస్తారు కదా ఫస్ట్. సో వీళ్ళు ఇక్కడే ఫ్రెష్గా ఉంటాయి. అదే మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి అయితే కొద్దిగా అంటే కొంచెం రోజులు ఎక్కువ అయిపోవడం ఉంటుంది కదా, చిన్నది పాడవడం అంతే. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రెష్గా ఉండడం అవుతుంది అంతే, పెద్దగా ఏం తేడా లేదు. మేమైతే కవర్లు తెచ్చుకున్నాం. కవర్లు ఉంటాయి లేవని డౌట్ తోటి కవర్లు తెచ్చేసుకున్నాం. మళ్ళీ చేపలు కదా ఎక్కడైనా పెట్టడానికి అవ్వదు, అందుకనే పెద్ద పెద్ద కవర్లు తెచ్చేసుకున్నాం. మీకు కూడా కవర్లు పెద్ద పెద్ద తెచ్చుకోండి, ఎందుకంటే అంత పెద్ద కవర్లు అయితే వీళ్ళ దగ్గర ఉండవు కదా, చిన్న చిన్న కవర్లు అయితే ఉంటాయి. పెద్ద కవర్లు అనుకోండి వాళ్ళు కూడా తేలేరు, అందుకే వాళ్ళు బాధ పెట్టిన ఎందుకు. అందుకే పెద్ద కవర్లు తెచ్చేసుకుంటే మనకు కూడా పట్టుకోవడానికి అన్నీ ఒక కవర్లో పెట్టి పట్టుకోవడానికి బాగుంటుంది. చిన్న చిన్నవి అయితే పట్టుకోలేము మనం కూడా అందుకు. సో గిన్నె నుండి వచ్చాయి మాకైతే ముక్కలు. సో నైట్ టైం చూడండి బోట్లో అక్కడ పార్క్ చేసి ఎలాగుంటుంది చూడండి. సినిమాల్లో చూపిస్తారు కదా అలా వ్యూ మొత్తం బ్లాక్ కలర్ లైటింగ్లో చూడడానికి థ్రిల్లింగ్గా బాగుంది. అలా సైలెంట్గా ఉంది. సో ఇక్కడ ఎండు చేపలు, ఇక్కడ నెత్తళ్ళు ఉన్నాయి తెల్లవి, అవి రొయ్యలు. క్లీన్గా ఉన్నాయి నెత్తలు. ఒక దగ్గర అయితే ఇసుక అవి ఉంటాయి కదా, ఇక్కడ అలా లేవు, క్లీన్గా ఉన్నాయి. ఇక్కడే కదా ఎండబెడతారు సందుకు, క్లీన్గా ఉన్నాయి. ఇవి కవర్లో కానాగడతలు 2 ఒకలాగా ఉంటాయి. ఎండిపోయిన తర్వాత లేటి తెలియట్లేదు. ఇవి రేయి పొట్టు, సారీ రొయ్యలు, చిన్న రొయ్యి, అది రేయి పొట్టు ఎల్లో కలర్లో ఉంది కదా. సో ఇక్కడ మేము కానాగడతలు కవర్లో తీసుకుంటున్నాము కేజీ. ఇక నేను రేట్ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఒకసారి ఎక్కువ ఉంటాయి ఒకసారి తక్కువ ఉంటాయి, అందుకనే. అక్కడ బ్లాక్ కలర్లో ఉంటున్నాయి కదా, అవి కూడా ఎండు చేపలే, చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే. ఒకసారి మిగిలిపోయినా అవి కూడా ఎండు చేపలు కింద చేసేస్తారు కదా, సో అందుకని మిగలవు. బట్ ఏమైనా కొన్ని మిగిలిపోతే ఒక్కొక్కరి దగ్గర అలాగా అవన్నీ ఇలాగ ఎండు చేపల కింద చేసి అమ్ముకుంటారు అనమాట. చూడండి ఎక్కువ అన్ని రకాలు ఇక్కడ కూడా. ఎవరైనా చేపలు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు వచ్చి తీసుకుంటే మంచిది. అదే వారానికి 5 సార్లు అలా తింటారు కదా చేపలు ఎక్కువ ఇష్టపడి, వాళ్ళకైతే పర్లేదు ఇక్కడికి వచ్చి టైం సేవ్, మనీ సేవ్. అదే వారానికి ఒకసారి కొంతమంది ఎక్కువ చేపలను ఇష్టపడరు, లేదంటే నెలకు 2 సార్లు అలా తినే వాళ్ళకైతే చూడడం మంచిదే, కొనుక్కోవడం ఇష్టం. బట్ ఇక్కడికి వస్తే కొంతమంది చిన్న ఫ్యామిలీలో అయితే టైం వేస్ట్ అని నేను చెప్తాను.
ఎందుకంటే మన ఇంటి దగ్గర కొంటే అంతే చిన్నది ఒక తెచ్చినందుకు వాళ్ళు కొద్దిగా డబ్బులు ఎక్స్ట్రా వేసుకుంటారేమో, కానీ ఇక్కడికి అంతే అవుతుంది మీకు కూడా వచ్చినందుకు. సో చూడడం ఎలా ఉంటుందని బెటర్. ఇక ఆర్క పిచ్ వచ్చాం చూడండి. ఆర్క పిచ్ చాలా సైలెంట్గా ఉంది, నోట్లో అయితే కలర్ లైటింగ్స్ మెరిసిపోతుంది. బస్ స్టాప్కి వచ్చాం, బస్ కోసం వెయిటింగ్. బీచ్ చూడండి చాలా సైలెంట్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.